ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా హారిక అండ్ హాసని పతాకంపై దీనిని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గతంలో ఇదే సంస్థకు చెందిన సిస్టర్ కన్సర్న్ సితారా ఎంటర్టైన్మెంట్లో వెంకటేష్ బాబు బంగారం మూవీలో నటించారు. దానికి మారుతి దర్శకత్వం వహించారు. చాలా కాలం క్రితమే వెంకటేష్ హారిక అండ్ హాసని క్రియేషన్స్లో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త వచ్చింది. ఇంతవరకు వెంకటేష్ నటించిన సినిమాలకు కథ మాటలను మాత్రమే అందించిన స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తారనే విషయము ప్రకటించారు. కానీ రకరకాల కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం మాత్రం వెంకటేష్తోనే త్రివిక్రమ్ మూవీ చేయబోతున్నాడనే వార్తను ధృవీకరించారు. తాజాగా వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూవీ షూటింగ్ను డిసెంబర్ 10న గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలుపెట్టారు. దీనికి ఆదర్శ కుటుంబం అనే పేరు ఖరారు చేసినట్టు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ తెలిపారు. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా హౌస్ నెంబర్ 47 AK47 అని పెట్టారు. ఈ ట్యాగ్ లైన్ సినిమా మీద క్యూరియాసిటీని పెంచేలా ఉంది. సినిమాలో యాక్షన్ పార్టుకు ప్రాధాన్యం ఉందని లోగోను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ్లే వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని 2026 సమ్మర్కు రిలీజ్ చేయబోతున్నారు. సో వచ్చే సంవత్సరం ప్రథమార్థంలోనే వెంకటేష్ నటించిన 2 సినిమాలు వస్తాయని అనుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు మూవీలో వెంకటేష్ కీలక పాత్రను పోషించాడు. అలానే సమ్మర్కు ఆదర్శ కుటుంబం రాబోతోంది. మరి ఏడాది పూర్తయ్యేలోగా వెంకటేష్ మరో సినిమాను రిలీజ్ చేయగలిగితే ఏకంగా ఆయన నటించిన 3 సినిమాలు 2026లో విడుదలైనట్టు అవుతుంది.